సుప్రీంకోర్టులో ఏపీ సీఎం జగన్ కు ఎదురు దెబ్బ. ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశం. పెన్షన్ల పంపిణీలో వైసీపీ సర్కార్ డ్రామాలు ఆడుతుంది. కొందరు అధికారులు కూడా కుమ్మక్కయ్యారన్న చంద్రబాబు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటా. ఏపీ అభివృద్ధే టీడీపీ, జనసేన, బీజేపీ లక్ష్యమన్న పవన్. రేపటి నుంచి నారా లోకేష్ ఎన్నికల ప్రచారం. ఒంగోలు నుంచి ఏలూరు వరకు టూర్. రేపు ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల హాజరు కానున్న చంద్రబాబు, పవన్, బీజేపీ ముఖ్య నేతలు. తిరుపతి, గిరిపురంలో ఈసీ ఆంక్షలు. ఎన్డీఏ కూటమి, వైసీపీ ప్రచారాన్ని అడ్డుకున్న పోలీసులు. మంగళగిరిలో లోకేష్ విస్తృత ప్రచారం. రచ్చబండ కార్యక్రమాలతో జనంతో మమేకం. కాంగ్రెస్ కుటుంబ పార్టీలను పెంచి పోషిస్తుంది. కొత్తగూడెం సభలో జేపీ నడ్డా విమర్శలు. కాంగ్రెస్ గూటికి గుత్తా అమిత్ రెడ్డి, దీపాదాస్ మున్సి సమక్షంలో చేరిక. విశాఖపట్నం జిల్లా మల్కాపురం సీఐపై వేటు. స్వతంత్ర అభ్యర్థి జగదీష్ నామినేషన్ విత్డ్రా కోసం వేధింపులు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసింది. కాంగ్రెస్ వినూత్నంగా గాడిదగుడ్డు ప్రచారం. చౌటుప్పల్లో ఏటీఎం చోరీకి విఫలయత్నం. సైరన్ మోగటంతో పారిపోయిన దొంగ. నేటితో ముగినున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రాకు సమయం. సార్వత్రిక ఎన్నికలకు 6వ దశ నోటిఫికేషన్. 6 రాష్ట్రాలు, 1 యూటీలో నేటి నుంచి నామినేషన్లు. కేజ్రీవాల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఈడీ అరెస్ట్, కస్టడీని సవాల్ చేసిన ఢిల్లీ సీఎం. పల్నాడు జిల్లాలో వైసీపీ అభ్యర్థి మహేష్ రెడ్డి దురుసు ప్రవర్తన. సచివాలయం అడిగినందుకు బెదిరింపులు.